బీఆర్ఎస్ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్తగూడెం క్లబ్లో కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు నాయకత్వంలో వనమా రాఘవ్ ఆధ్వర్యంలో అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ చేతకొండ నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు పట్టభద్రులతో కలిసి కని విని ఎరగని రీతిలో జరిగినటువంటి సమావేశంలో ఓటు హక్కుదారులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు పట్టభద్రుల ఓటు హక్కు ఉన్నటువంటి వేలాది మంది పట్టభద్రులు పాల్గొన్నారు. రాకేష్ రెడ్డి గారు మనంతా ఈ నాయకుడు పేదవ నాయకుడు యువ నాయకుడు కేటీఆర్ గారు రాకేష్ రెడ్డి గారు ఎంపీ వజ్జిరాజు రవిచంద్ర గారు అదేవిధంగా రేఖా కాంతారావు గారు మత్తా నాగేశ్వరరావు గారు తాటి వెంకటేశ్వర గారు హరిప్రియ గారు ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ అందరికీ తెలుసైన నాకు బాగా పరిచయం ప్రవీణ్ కుమార్ గారు మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి గారు వైస్ చైర్మన్ దామోదర్ గారు మున్సిపాలిటీ కౌన్సిలర్స్ ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచులు మొత్తం వచ్చినటువంటి ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం వచ్చేటువంటి 50% ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ మిత్రులు సోదరులు అందరికీ ఉద్యోగపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీ అంతా కూడా తెలుసు ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందింది. కొత్తగూడెం నియోజకవర్గంలో కనీ విని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. మెడికల్ కాలేజీతో పాటు కలెక్టర్ ఆఫీస్తో పాటు కింద నీళ్లు బ్రిడ్జులు అనేక కార్యక్రమాలు కేసీఆర్ నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగానే కొత్తగూడానికి 3,000 కోట్ల రూపాయలు మనకి నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి వచ్చారు. భారత్కి 2,000 కోట్ల రూపాయలు మొత్తం నియోజకవర్గానికి కేసీఆర్ నాయకత్వంలోనే మనకి అభివృద్ధి జరిగింది మనం చేస్తా ఉన్నా. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ మాయమాటలు చెబుతా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు మభ్యపెట్టి అనేక అబద్ధాలు ప్రచారం చేసి అధికారం రావడం జరిగింది. ప్రజలకు అర్థమైపోయింది. ఇక్కడ నేను వార్డు మెంబర్ నుంచి పంచాయత్ ప్రెసిడెంట్ గా మున్సిపల్ చైర్మన్ గా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి పార్టీ చైర్మన్ గా ఉండి ప్రజలకు సేవ చేశాను. కేసీఆర్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో మనం అందరూ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు ఒకటే కేసీఆర్ గారు. అందుకునే అర్థమైంది ప్రజలకి వాడ ఎవరు అభివృద్ధి చేసి అర్థమైంది. అనేక వాగ్దానాలు చేశారు. ఎక్కడి నుంచి మొన్న నేను పత్రికలు మీటింగ్ పెట్టి పాత్రికలు మీటింగ్ పెడితే అక్కడే కరెంటు పోయింది, నీళ్లు లేవు, కరెంటు లేదు, అనేకమైన శుష్క వాగ్దానాలు చేసేటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం నిర్వహించాలి.